కాబట్టి అలాంటి నక్సలైట్ల నుంచి వచ్చినటువంటి వ్యక్తి గద్దరు. ఏం గద్దర్ ఎవరు ప్రాణాలు తీయలేడా? ప్రాణాలు తీసినటువంటి వ్యక్తికి ఈరోజు అదే గద్దర్ మీద నీకు అభిమానం ఉన్నట్లయితే, ఏ రోజైతే గద్దరు రోడ్డు మీద నిలబడ్డప్పుడు చేసినప్పుడు, కేసీఆర్ గవర్నమెంట్ రోడ్డు మీద చేసినప్పుడు ఎందుకు మరి మీరు మాట్లాడలేరు? ఈరోజు మేము అంటా ఉన్నాం, మేము శ్రీధర్ బాబు గారిని కావచ్చు, లేకుంటే పేర్లు ఎందుకులేండి, రాజకీయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద లీడర్లకు అంటున్నాం. నక్సలైట్ల మీద మీకు సాఫ్ట్ కార్నర్ కనుక ఉన్నట్లయితే, మీ దగ్గర ఉన్నటువంటి గన్మెన్లను అందరినీ కూడా తీసేసి నక్సలైట్ లీడర్ తిరిగి చూపిరు. నెక్స్ట్ డేనే మిమ్మల్ని లిఫ్ట్ చేసి, మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మళ్ళా రాజకీయం చేస్తారు. ఎందుకు శాంతి చర్చలు జరపాలి? నిజంగానే గన్నును పక్కకు పెట్టి, మేము తప్పు చేసినాం, మా జీవితాలని మేము ఎటు కాకుండా చేసుకున్నాం అని చెప్పేసి నిజంగా ఎవరైతే వచ్చి సరెండర్ అవుతారో వాళ్ళకి ఈరోజు పునరావాసం ఇయ్యలేదా ప్రభుత్వం? ఇచ్చింది కదా. మరి ఎందుకు వీళ్ళు ఇస్తలేరు అట్లా? ఎందుకు ఇప్పుడు ఉన్నటువంటి ఒక్కొక్కని చరిత్ర, ఒకడు మొన్న మొన్న ఒక్కడే చనిపోయిండు. వాని పేరు కేశవరావు. ఆయన అంత డాక్టరేట్ చేసిండు, ఇంత పెద్ద స్థాయి, ఆయన స్పోర్ట్స్ మ్యాన్. ఎందుకు స్పోర్ట్స్ మ్యాన్? ఏమైంది ఈరోజు ఆయన జీవితం? ఎవరిని తయారు చేసిండు ఆయన? ఈ సమాజానికి ఏమిచ్చిండు ఆయన? అంటే మొత్తం మీద వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఎక్కడనో వేరే దేశాలలో పోవాలి, మంచిగా చదువుకోవాలి, మంచి యూనివర్సిటీలలో మంచి అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఉండాలి. కానీ ట్రైబల్ ఏరియా నుంచి వచ్చినటువంటి వ్యక్తులనేమో తీసుకుపోయి నువ్వు తుపాకీ ఇచ్చి అడ్డం పెట్టి చంపిస్తున్నావు. దాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తులను ఇన్ఫార్మర్ల పేర్లతో నువ్వు చంపలేదా? ఈరోజు నక్సలైట్లు కనుక అదే సిద్ధాంతానికి కట్టుబడి ఉండి, మేము ట్రైబల్స్ కోసమే మేము ఉన్నాం, మేము ఎస్టీల కోసమే మేము ఉన్నాం, దళితుల కోసమే మేము ఉన్నామంటే, ఎందుకు దళితుల నుంచి ఎస్టీల నుంచి వచ్చినటువంటి గొప్ప గొప్ప నాయకులని, ఎమ్మెల్యేలని ఎందుకు ఎన్కౌంటర్ చేసి చంపారు? చెప్పాలా వద్దా? అరే, నీ జాతి బిడ్డలకేసి వచ్చినటువంటి ఒక వ్యక్తి యొక్క ఎదుగుదలను చూడలేనటువంటి స్థితి నీది. వాళ్ళ ఎజెండా మొత్తం కూడా ఇది కాదు. వాళ్ళ ఎజెండా మొత్తం కూడా ఈ భారతదేశాన్ని అతలకుతలం చేయాలి. ఈ రోజు వరకు దొరతనాన్ని పోడగొట్టాలి. ఏ దొరని చంపిరు? ఏ బిజినెస్ మ్యాగ్నెట్ చంపిరు? ఒక్కసారైనా చూపించగలుగుతారా? కమిట్మెంట్ ఉంటే చూపించాలి కదా. మరి చంపిందంత ఎవరిని, మరి చేసిందంత ఎవరిని, మరి ఎవరి కోసం పనిచేస్తారు? కాబట్టి నక్సలిజం అనేది డెడ్ ఐడియాలజీ. మీరు గద్దర్ అవార్డ్స్ కి వ్యతిరేకమా? గద్దర్కి పద్మశ్రీకి వ్యతిరేకమా? 100% అన్నిటికీ వ్యతిరేకమే. ఏం చేసిండని ఇవ్వాలి? యూనివర్సిటీలో చదువుతున్నటువంటి పిల్లలని నక్సలైట్లుగా తీర్చిదిద్దనందుకు అవార్డు ఇవ్వాలా? అమాయకమైనటువంటి పోలీసులను చంపినందుకు ఇవ్వాలా? ఎందుకోసము దళిత వాడల నుంచి ఒక లీడర్గా ఎదిగినటువంటి వ్యక్తులను చంపినందుకు ఇవ్వాలా? గద్దర్ చంపిండొచ్చు, చంపకపోవచ్చు, కానీ ఆ రచనలో ఈయన ఉన్నాడా లేదా? ఎందుకు ఐడియాలజీని ఎందుకు వ్యతిరేకించలేకపోయాడు? అంత చిత్తశుద్ధి గద్దర్కే కనుక ఉన్నట్లయితే ఆయన పిల్లల్ని ఎందుకు నక్సలైట్లుగా తీర్చిదిద్దలేడు? ఒక దేశభక్తునిగా నేను నా కొడుకు దేశభక్తుడు కావాలనుకుంటా. ఒక సైనికుడు వాళ్ళ పిల్లలు సైనికుడు కావాలనుకుంటాడు. ఒక టీచరు ఆయన కొడుకులు మంచి ప్రయోగులు కావాలి టీచర్ అనుకుంటారు. ఒక డాక్టర్ అదే అనుకుంటారు, ఒక అడ్వకేట్ అదే అనుకుంటారు. మన నక్సలైట్గా ఉన్నటువంటి ఈ పెద్ద నాయకులందరూ కూడా మీ పరివారంలో, మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులని ఎందుకు నక్సలైట్లుగా తీసుకోపోలేకపోయారు? ఎందుకు మీ పిల్లలు విదేశాలలో పోయి చదువుకున్నారు? ఎందుకు మీ పిల్లలందరూ కూడా యూనివర్సిటీలలో వీసీలుగా, యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఎందుకున్నారు? వరవరాలరావు, కేశవరావు, ఎవరు వీళ్ళంతా? ఒకడేమో ప్రధానమంత్రికి స్పాట్ పెట్టడానికి చైనా నుంచి ములాఖాత్ తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి ఒకడు. వాని కోసం వీళ్ళందరూ కూడా గాయ చేసి సుప్రీంకోర్టు తలుపులు అర్ధరాత్రి తెరిపించడానికి ప్రయత్నం చేసింది. ఇదంతా కూడా ఈ సమాజానికి ప్రమాదకరం. నేను ఒకటి చెప్తా ఉన్నాను, ఈ పాకిస్తాన్ ఏదైతే తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ శాంతి చర్చలు అని చెప్పేసి మన దగ్గరికి ఏ విధంగా వస్తుందో, అది ఎంత ప్రమాదకరమో అంతే ప్రమాదకరం ఈ నక్సలైట్లు. వాడ బార్డర్లలో ఇతర దేశంతో కొట్లాడుతున్నాం, ఈడ మన భారతదేశంలో ఉన్నటువంటి ఇంటర్నల్గా ఉన్నటువంటి ఈ నక్సలైట్లతో సేమ్ అదే కొట్టుకుంటాం. నువ్వు గన్ను పక్కకు పెట్టి చర్చలోకి వస్తే ఎందుకు? ఎవరు డేంజర్? పక్క వీలే డేంజర్. వారితో పోల్చుకుంటే వీరే డేంజర్. వీడు అర్బన్ నక్సలైట్ అని చెప్పేసి పొద్దున్న లేసే టీవీ ముందర మాట్లాడతాడు. వాడు పొద్దున్న లేసే టీవీ ముందరకు వచ్చి ఇది అది అని చెప్తుంటాడు. కానీ ఏమన్నా చేసిండా లేదా కూడా వీడు ఎవరికి ఎక్కడ చెప్పాడు. వాడిని డైరెక్ట్ మనం కొట్టగలుగుతాం, చంపగలుగుతాం. వీడు మన ముందరనే ఉంటాడు కానీ ఏం చేయలేకపోతాం. మళ్ళీ రాత్రి అయితే ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకు గన్ వ్యవస్థ అంతా కూడా? రైఫిల్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక్కొక్క రైఫిల్ యొక్క కోడింగ్లు డీకోడ్ చేస్తే ఒకటి పాకిస్తాన్ నుంచి వస్తుంది, ఒకటి చైనా నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీళ్ళకి అంత పెద్ద వ్యవస్థ నెట్వర్క్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే వీళ్ళు కూడా తీవ్రవాదం కన్నా పెద్ద తీవ్రవాదులు వీళ్ళంతా. వాడు డైరెక్ట్ మనతో కొట్లాడగలుగుతుండు, కానీ వీడు ఏంటంటే వాళ్ళతో సహాయం పొందుతూ మన దేశం యొక్క విచ్ఛిన్నాన్ని కోరుకుంటుండు, వినాశనాన్ని కోరుకుంటుండు. కాబట్టి వీడే మొదటి ముద్దాయి. మేము కోరుకుంటా ఉన్నాం ఖచ్చితంగా. ఏదైతే అమిత్ షా గారు ఆపరేషన్ కగార్ అని పెట్టుకొని ఏదైతే సంవత్సర కాలంలో దీన్ని రూపు మాపుతామని చెప్పేసి ఏదైతే సవాల్ చేసిందో దాన్ని ఖచ్చితంగా మేము యాక్సెప్ట్ చేస్తా ఉన్నాం. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో ఎంతమంది విద్యార్థి నాయకులని నక్సలైట్లు చంపారు? ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను.
వరంగల్‌లో ఉన్నటువంటి జగనన్న. ఆయన చేసినటువంటి తప్పేంది? ఎందుకు చంపాల్సి వచ్చింది? అరే స్వాతంత్రం వచ్చినటువంటి భారతదేశానికి స్వాతంత్ర దినోత్సవం రోజున జాతీయ పతాకాన్ని ఎగరవేయాలి కానీ నువ్వు నల్ల జెండాను ఎగరవేయడం తప్పు అని చెప్పినటువంటి వ్యక్తి దాన్ని దింపి భారతదేశం యొక్క త్రివర్ణ పతాకాన్ని ఎగరేసినటువంటి వ్యక్తి ఆ క్రమంలో కోర్టుకెళ్ళి సాక్ష్యం చెప్పే ప్రమేయంలో ఆయన నక్సలైట్ వచ్చి చంపిరు. అంటే నీకు జెండాని కూడా ఇష్టపడనటువంటి వ్యక్తివి నువ్వు. మరి అలాంటి వ్యక్తులను మనం నెత్తి మీద పెట్టుకోవాల్సింది. మరి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా? ఈ ప్రభుత్వానికి ఇంత కూడా ఇంగిత జ్ఞానం లేదా? యువన్ పేరు మీద పెడుతున్నాం. ఈరోజు సినీ యాక్టర్లు కూడా యాక్సెప్ట్ చేస్తలేడు. ఏ పేరు కరెక్ట్ చెప్పండి? నేను ఏమంటున్నా, ఇంతకుముందు గత ప్రభుత్వాలు ఏవైతే నడిపించినాయో వాటిని పెట్టుకోండి. దేశం కోసం ఎవడైతే ప్రాణ త్యాగాలు చేసారో వాళ్ళ వ్యక్తుల పేర్లు చెప్పుకోండి. ఎందుకు మన దేశంలో లేరా? ఎవరు లేరా? మన రాష్ట్రంలో ఎవరు లేరా? ఏ పాటైనా కానీ ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏ పాటైనా కానీ మంచి చేసిండు, మేము నెత్తి మీద పెట్టుకోలేమా? తన యొక్క కార్యక్రమాలు చేస్తాం. అబ్దుల్ కలాం ఏ వ్యక్తి అయినా కానీ పార్టీ అధికారంలో అబ్దుల్ కలాం గారికి మనం ఉన్నత స్థానం ఇచ్చి రాష్ట్రపతి మతం వేరైనా ఈరోజు ఎక్కడ మేము మతానికి వేరే మేము అగనిస్ట్ ఎక్కడ? అంటే అలాంటి వ్యక్తులను ఎవరినైనా ఆదర్శంగా తీసుకోండి. ఈరోజు పిల్లలకు చెప్తా ఉంటాం, మీ తాత ఇట్లుండేరా అట్లుండేరా అని చెప్తాం. తాత లంగనో దొంగన అయితే పిల్లలకు చెప్తామా? మరి ఈ లంగ దొంగలని తీసుకొని వచ్చి మా మీద ఎందుకు రుద్దుతారు? తెలంగాణ ప్రజల మీద ఎందుకు రుద్దుతారు? మా యొక్క చరిత్రని రూపుమాపే ప్రయత్నం ఎందుకు చేస్తారు మీరు? రాణి రుద్రమ్మదేవి మనకు ఆదర్శం అంటాం, పెట్టు. రాణి రుద్రమ్మ పేరు పెట్టు. అరే ఎంతో ఉద్యమాలు చేసినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి గడ్డ తెలంగాణ గడ్డ. ఎంతో త్యాగాలకు చిహ్నమైనటువంటి గడ్డ తెలంగాణ గడ్డ. రజాకారులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి గడ్డ తెలంగాణ గడ్డ. ఇలాంటి తెలంగాణని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం, తెలంగాణ చరిత్రను రూపుమాపే ప్రయత్నం నక్సలిజం పేరుతోనే, మావిస్టు పేరుతోనో లేకుంటే లెఫ్టిస్టుల పేరుతోనో చేస్తే మాత్రం సహించే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా చిత్తశుద్ధి కనుక ఉన్నట్లయితే దీన్ని వ్యతిరేకించాలి, దీన్ని నాశనం చేయాలి. ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు నచ్చలేదు కాబట్టి ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఓడిపోలేరు గద్దరవాడు. ఈరోజు సినీ యాక్టర్లకు కూడా నచ్చతలేదు. ఇప్పుడు ఎవరికైనా నాకు ఒక అవార్డు ఇవ్వాలనేసి అంటే నేను యాక్సెప్ట్ చేయాలంటే ఒక గొప్ప వ్యక్తి స్వామి వివేకానందనో, అంబేద్కరో, లేకుంటే బాబు జగజీవన్ రావో, లేకుంటే ఇంకోరో సుభాష్ చంద్రబోసో, పండిత్ దీన్ దయాళ్, ఎవరు దాన్ని ఇస్తే నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ అఫ్జల్ గురు లాంటి వాళ్ళది ప్రాణాలు తీసినటువంటి వ్యక్తులది ఇస్తా అంటే నేను తీసుకుంటానా? నాకు అఫ్జల్ గురు ఎట్లా నేను వ్యతిరేకిస్తున్నానో నక్సలైట్లను కూడా అదే విధంగా వ్యతిరేకిస్తున్నాను. అఫ్జల్ గురుకు కనికరం లేకుండా చిన్నారులను పెద్దలను లేకుండా దేశం పైన దాడి ఏ విధంగా చేసిండో నక్సలైట్లు కూడా ఖచ్చితంగా ముక్కు సూటిగా చెప్తున్నాం. నక్సలైట్లు కూడా అదే ధోరణితో పోయినారు. వాళ్ళ ఆస్తులు పెంచుకునే ప్రయత్నం చేశారు. అంతిమంగా వాళ్ళు ఏమైనా సాధించారంటే ఏం సాధించలేదు. ఈరోజు మీడియా ముందరికి వచ్చి మేము పార్థివ దేహాన్ని అడిగితే కూడా ఇయ్యలేరు, ఇది మానవ హక్కుల ఉల్లంఘన. అరే అమ్మ, మీకు ఏదైనా అది జరిగితే మాత్రం మానవ హక్కుల ఉల్లంఘన, కానీ కామన్గా ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం మానవ హక్కుల ఉల్లంఘన కదా. బూటకు వెంకటరావు మీరు రారా? వచ్చారు కదా. ఎవరైతే ఒక అమ్మాయిని అత్యాక్షణంగా రేప్ చేసి చంపేస్తే వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం ఇంకోటి ఏదైనా ఉండొచ్చు. సమాజానికి ఒక మంచి మెసేజ్ చేయడానికి ఒక ఎన్కౌంటర్ జరిగింది. బూటకం వెంకటరావు నువ్వు రాలేవా బయటికి? అంటే దేశానికి ఏదైతే వరవరరావు దేశ ప్రధాని మీద స్కెచ్ చేసినటువంటి వ్యక్తిని కోర్టు తీసుకొస్తే మానవ హక్కుల ఉల్లంఘన. ఎవరు వీళ్ళంతా? వీళ్ళ ఇంటి నుంచి ఏమన్నా ఇట్లాంటివి జరుగుతున్నాయి, వీళ్ళు పుట్టుకనే అట్లా ఉందంటే వీళ్ళ ఇంట్లోనే చక్కగా ఉండదు. ఇప్పుడు ఉన్నటువంటి అగ్రనాయకులంతా కూడా దళితులను అణచివేస్తారు అది ఇది అంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే వరవరాలు రావు ఇంకోలో ఉన్నారో వీళ్ళంతా కూడా వీళ్ళ ఇళ్లలో వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా యాక్సెప్ట్ చేయరు వీళ్ళు.